అధ్యాయం 7వ వచనం చదువు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. దాని సరిహద్దుల వరకు కాపురుల గుడిసెల యందేమి ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా రాజు గురించి మనము ఈ ఉదయము చదువుకొని ఉన్నాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయమును పొందెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా జయాన్ని చూడాలి. మన కుటుంబాల్లో కూడా దేవుడు తోడుగా ఉండాలి. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ హిజ్కియా రాజుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. ఆయన వెళ్ళిన చోటల్లా ఏం చూశాడు తెలుసా? జయాన్ని చూశాడంట. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనం కూడా అనుకుంటాం, తలపెట్టిన ప్రతి పని, మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనం చేసే ప్రతిదీ ఆశీర్వదించబడాలని, అభివృద్ధి చెందాలని, మనము కూడా దీవించబడాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. దేవుడు ఆయన నమ్మిన మనము, విశ్వసించిన మనము, రక్షణ పొందుకున్న మనము ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఆశీర్వదించబడాలని, అంటే అనేకుల మధ్యలో సాక్షిగా ఉండాలని దేవుడు కూడా ఆశపడతాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మనము ఆశపడుతున్నాము, దేవుడు కూడా మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఆశపడతాడు. మరి ఎందుకు జరగట్లా? ఎందుకు మనం వెళ్ళిన చోటల్లా నష్టము, కష్టము? మనం వెళ్ళిన స్థలంలో దీవెన చూడలేకపోతున్నాం, జయాన్ని చూడలేకపోతున్నాం. ఏది తలపెట్టినా వెనక్కి వస్తుంది. ఎంత ముందుకు వెళ్దామనుకున్నా మనం చూడలేకపోతున్నాం. ఎంత సంపాదిస్తున్నప్పటికీ సెల్లు సంచిలో వేసిన ధనంలాగా కష్టపడుతున్నా కానీ డబ్బులు కనబడతలేదు. నేను దేవుడు బిడ్డలారా, అందుకని దేవుడు చెప్తాడు, నరులు వారి కష్టము చేత ఆశీర్వదించబడలేదు, యెహోవా ఇచ్చు ఆశీర్వాదమే ఎన్నటికీ ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యమునకు మూలం అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలంటే, మనం మేలు చూడాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. మోషేకి చెప్తాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. యెహోషువకు చెప్పాడు, నేను బురంగలి ధైర్యం కొట్టు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు అడుగు పెట్టిన స్థలం వల్ల నేను నీకు ఇస్తాను. అందుకనే ఎలియా ప్రార్థన చేస్తాడు, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను. ఎలియా ఎక్కడ నిలబడితే అక్కడ దేవుడు ఉన్నాడంట. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎందుకు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడ కూడా వస్తా ఉంటాయి. వెళ్తే అలా నాకు వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, వాళ్ళు కనబడ్డారు, అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి వచ్చిన ఒంట్లో బాగాలేదు, అక్కడికి వెళ్ళాను, వాళ్ళు ఇవన్నీ అవగాహన చెప్తే అందుకు మా ఇంటికి వచ్చింది, దాంతో పాటు వచ్చాను. ఎక్కడ వచ్చావు?
బిడ్డలారా గమనించండి, ఇక్కడ హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా మన జీవితాల్లో కూడా మనతో కూడా దేవుడు తోడుగా ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటేనే, హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతడు వెళ్ళిన చోటల్లా కావున యెహోవా అతను తోడుగా ఉండను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందాడు. హల్లెలూయా. మన జీవితాల్లో జయాన్ని చూడాలంటే మొదట దేవుడు మనతో. మరి హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడంటే, అతడు దేవుడు తోడుగా ఉండటం వల్ల వెళ్ళిన చోటల్లో జయాన్ని చూశాడంటే ఆయన ఏం చేశాడు? మరి మనకి తోడుగా ఉండి మనము జయాన్ని చూడాలంటే మనం ఏం చేయట్లేదు. దేవుడు తోడుగా ఉండాలంటే ఆయనకి ఇష్టలకు మాత్రమే తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అంతేగా కదా. చూడండి హిజ్కియా ఏం చేశాడు. పరిశుద్ధ నుంచి అదే 18వ అధ్యాయము 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హిజ్కియా చేసిన మొదటి పని దేవుడు తోడుగా ఉంటాడు. తన పితరుడైన దావీదు వలె పూర్ణముగా నీతిని అనుసరించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము అనుసరిస్తాం దేవుణ్ణి సగం సగం. మనము అనుసరిస్తాం. శనివారం ఆదివారం, ఆదివారం శనివారం, ఈ వారంతో వచ్చే వారం, పై వచ్చే వారం, ఈ వారం కాదు, సగం సగం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని అనుసరించేవారంట పూర్ణముగా అంటే పరిపూర్ణముగా, లోటు లేకుండా, గ్యాప్ లేకుండా పరిపూర్ణముగా దేవుడిని ఏం చేయాలి తెలుసా? నీతిని అనుసరించాలి. అంటే దేవుణ్ణి ఫస్ట్ పరిపూర్ణంగా నమ్మటం నేర్చుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన మనం పరిపూర్ణంగా నమ్మాలి. సగం సగం నమ్మకం. ప్రభు చెప్తాడు, ఉంటే ఎచ్చగా నుండు, ఇలా చల్లగా నుండు. దేవుడు బిడ్డలారా, అంతేగాని సగం వెచ్చగాను సగం చల్లగాను ఉంటే నువ్వెచ్చని స్థితి మన జీవితాల్లో ఉండకూడదు. దేవుడి బిడ్డలారా, పరిపూర్ణంగా దేవుణ్ణి అనుకోవాలి, పరిపూర్ణంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. పరిపూర్ణంగా దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటాడు. లక్ష్మి వచ్చి చనాన్ని దర్శనం అదే చెప్పింది, గాలిపేటలో వస్తున్నాము, అక్కడ వస్తున్నాము, ఇక్కడ అంతగా వచ్చేసింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, అవి అయిపోయింది, ఇవి అయిపోయింది, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, పెద్దగా జాయిన్ అయిపోవాలి అని చెప్పినప్పుడు చెప్పారు. రాణికి చెప్పారు, లక్ష్మి విషయంలో అసలు టెన్షన్ పడద్దు, ఏమీ అవ్వదు, ఏమీ జరగదు, అసలు నువ్వు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళొద్దని చెప్పలేదా? చెప్పాను. అయినా పరిపూర్ణమైన నమ్మకం ఎక్కడ వచ్చింది మనకి? నేను చెప్పిన 5 నిమిషాలకు వచ్చి నా చెవులు రేపు పొద్దున హాస్పిటల్ తీసుకెళ్తాను. ఎందుకు చెప్పాడంటే పరిపూర్ణమైన నమ్మకం ఉంది. హల్లెలూయా. ఎవరికి గుడికి వెళ్ళిపోయేది, తినేసేది, అది చేసేది, ఇది చేసేది, గుడికి వచ్చేది కాదు. రక్షించబడిన తర్వాత కొంతకాలానికి ఆ బిడ్డకు విశ్వాసం పరిపూర్ణంగా ఏర్పడిందని నాకు అర్థమైంది.
ఇది దుష్టుడు పెడుతున్న శోధన, ఏం భయపడదు, ఏమవ్వదు, హాస్పిటల్ కూడా వెళ్ళకుండా వచ్చేసేది అని చెప్తే మరి పరిపూర్ణం తక్కువగా అనుకోవచ్చు. ఒక పిల్లకి వస్తే అలా తెలిసిందయ్యా బాధ. నిజమే, ఒక తల్లిగా ఆరాపంతో తీసుకెళ్ళింది, తిట్టాను. ఏమైంది? 4 రోజులు తిరిగారు కానీ 4 ట్యాబ్లెట్ ఇచ్చి ఏం లేదని చెప్పాను. అల్లెలుయ్యా. చెన్నైలో వింతరాలు కనపడి అంట, ఇక్కడ తీసుకొచ్చి అంత రాయలేదు ఇంత రాయలేదు, అసలు ఏమీ కనపడలేదు. దేవుడున్నారా, మనం ఎప్పుడైతే దేవుడిని పూర్ణంగా నమ్ముతామో, ఆయనను అనుసరిస్తామో, దేవుడు మనకేమేమి తెలుసా? తోడుగా ఉంటాడు. దేవుడి దగ్గర పూర్ణంగా ఉన్నప్పుడు అసలు బాధపడాల్సింది. కావ్య విషయంలో కూడా గోలు పెట్టేశారు. నాకేం నేను మునిపేడు వెళ్దామని ఉద్యమాన్ని కాకా దాటి కొండమూల దగ్గరికి వెళ్తున్నానంటే ఫోన్ చేసేసి కావ్య బిల్డింగ్ నుంచి పడిపోయిందంట, తలకాయ పగిలిపోయి ఎరిగిపోయిందంట. పిల్లలు ఆ రోజు నైటే వచ్చి రాత్రి 10 దాకా వెళ్ళారు. ఇలా ఎందుకు జరిగిందయ్యా, ఇలా జరిగింది అంటున్నారు ఇంటి. వెంటనే బండి తిప్పుకొని ఎక్కడొచ్చా నాకే తెలియదు, వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళలేదు నాకే తెలియదు. ఆ మెట్లు రోజు ఒక్క మెట్టు పట్టుకుని ఎక్కువ ఉన్నాయి. మెట్లు చక్కగా ఎక్కేసేవి. బిల్డింగ్ నుంచి కనబడుతున్నాడు. ఏమైందన్న, చెయ్యి ఇరిగిందన్న, కింద పడితే కింద ఉండాలి, కింద లేదు, ఏం అవ్వలేదు అన్నాడు. అది ఏం అవ్వలేదు, పైకి వెళ్ళి చూశాను. బాబా నేను స్తోత్రాలయ్యా, ఏం కాపాడాలి, అవ్వకుండా కాపాడేవు, చేయడానికి ఇది చేయి, అవేందులో బాధ్యత తగ్గిపోతుంది. శోధిస్తాడు. ఎవరు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటాడో వాడికి ఇష్టం అన్నా. 2 పక్కల ఉండేవాడికి అంత బాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆడు తాలూకాడు కదా, ఆయన ఎందుకు కొడతాడు? కానీ దేవుడు మాత్రం వాళ్ళ తోడుగా ఉండదు. ఎవరు పూర్ణముగా అనుసరించి ఉంటారు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎలా శ్రమలో అనుభవించాలయ్యా. పరిచర్య దేవుడు అంటే శ్రమలే వస్తాయి. కోపాలు లేచేస్తారు, ఇంటికన్నా కోట్లు కలిసి వచ్చేది ఏమన్నావా? శ్రమలు వస్తాయి, నిందలే వస్తాయి. ఇది మా గుడ్డలే వీళ్ళు వీళ్ళు మా ఉంటే ఇక చూడకి ఎత్తుకుపోతాయి. ఇక ఎత్తుకుపోయినప్పుడు నువ్వు ఇవి చూస్తీవి కదా, అప్పుడు మా మనసు అవుతా ఉంటుంది. ఇట్లా నడుచుకోవాలి. నువ్వు సగంగా ఉండాలి, కానీ నువ్వు పరిపూర్ణంగా ఉన్నావా? ఇక అప్పుడు ఆయన తోడుగా ఉండి, ఎవరు తోడుగా ఉంటాడు? వీడు తోడుగా ఉండినాడు. మరలా ఈ వారాల మాక పని ఉన్నప్పుడు పని చేసుకో, పని లేనప్పుడు ఖాళీ ఉన్నప్పుడే వెళ్తా ఉంది, నడుస్తూ ఉంది. కనపడుతున్న ఆశీర్వాదం కనపడుతుంది. ప్రభా చూసావా, వెళ్ళినంత కాలం ఏం లేదు, నువ్వు చక్కగా ఈ లైన్లో నడిచినంత కాలం ఆశీర్వాదం కనపడుతుందా? కనపడుతుంది. కనపడి చక్కగా ఏం లేదు, వెనక్కి తిరగకుండా లేదు, మొక్కలైపోయి దేశాలు ఉంటామంటే. దుఃఖమైన దేవుడు బిడ్డలారా, హిజ్కియా మాత్రము దావీదు వలె నీతిని అనుసరించి నడుచుకున్నాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలైన వాళ్ళేమి. దానియేలు సింహభూమంలో వాళ్ళ వేసిన ఏం చేశాడు? కప్పులు పెట్టేసాడా? కింద పడిపోయాడా? మనమైతే అది మన దగ్గర రాకపోయినా దాని నోట్లోకి వెళ్ళి కూర్చునేవాళ్ళం. నేను కంగారు, భయం. అవును, దుఃఖమైన దేవుడు బిడ్డలారా, సింహం పూలు వేసిన నదలకుండా కూర్చొని ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. అసలు నేనే ఎంత ప్రార్థన చేస్తే సింహాల పూలు అయిపోయింటే, సింహాలు కొట్టే 3 అయిపోతాయి. మనకు వచ్చి మొదలు నేను ఎంత ప్రార్థన చేస్తుంటే, ఎంత గుడికి వెళ్తుంటే నా పిల్లకి చేయి తిరిగింది, నా పిల్లకి ఎంత గుంట్లో బాగలేదు, నేను ఎంతగా ప్రార్థనలు పెడుతుంటే, నాకు ఎంతగా అనుసరిస్తుంటే, ఎంతగా భక్తి చేస్తుంటే, మరి అంతగా భక్తి చేసి దాని ఏది పడేసారు సింహపూల్లో. హల్లెలూయా.
ఒక పిల్లోడు చదువుతున్నాడా, బాగా చదువుతున్నాడా లేదా తెలియాలంటే ఏం రావాలకి పరీక్ష పెట్టాలండి. పరీక్ష పెడితేనే ఆడు బాగా చదువుతున్నాడు చదవట్లేదు తెలిసింది. విశ్వాసంలో కూడా నీకు పరీక్ష రావాలి. అప్పుడు నువ్వు అసలు చేసేది నిజమైన ప్రాంతం. ఆశీర్వాదం వచ్చినప్పుడు అందరూ నిలబడతారు, అన్నీ ఉన్నప్పుడు అందరూ చేస్తారు. ఏమీ లేనప్పుడు చేసేవాడే పరీక్ష. దేవుడు పరీక్ష పెడతా ఉంటాడు, సాతాను శోధిస్తూ ఉంటాడు. వాటిలో మనము నిలబడాలి. హల్లెలూయా. మాటలు చెప్పడం వేరు, మాటలు చెప్పడం వేరు, చేతలో చేయటం వేరు. మొన్న చెప్పా, వర్షం వచ్చింది, చల్లు వచ్చింది, గాలులు వచ్చింది, పెద్ద తుఫాను వచ్చింది, పిడుగులు పడతాయి. వాతావరణం వాతావరణం తిరస్కరణ చేస్తాం వాళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఏమో ఏమో ఎవరు సిగ్గుపరచలేదు, జ్ఞానంలో సిగ్గుపరచడం కన్నా దేవుడు ఏదో అనిపించాలనే పెడతాడు. సొంతం దేవుడు పెట్టారా మాస్టర్ పాఠాలు 100 మంది చెప్తాడు. మందిలో కనీసం నాకు 20 మంది లైన్ అవుతారు అనుకుంటే 20 మందిలో ఎవడో ఒకడే ఉంటాడు ఫస్ట్. ఆ ఫస్ట్ అనేది ఎవడు ఉంటాడు? దేవుడు పెడతారా? దేవుడు ఎవరు నిలబెడతాడు? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు తెలుసా? పూర్ణముగా. నువ్వు ఏడవక్కర్లేదు, నువ్వు గోలు పెట్టక్కర్లా. అసలు సమయం వచ్చినప్పుడు ఇలా జీవించు. అర్థమైందా? సమయం వచ్చినప్పుడు క్రియలు లేని విశ్వాసము మొత్తం. సమయం వచ్చినప్పుడు ఎవరెవరు కావాలి? నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధలలో అవరే అందరూ అక్క అనియా ఏం ఎక్కువ అంటారు. కానీ ఆ టయానికి ఎవడో అది లేదు, అక్కడే ఉంటాడు. లేదన్నా నేను ఉంటే అసలు తరలించే ఉన్నా కాసుకున్నాడు, నిలబడి దేవుడు నిలబడ్డాడు. అందుకనే హిజ్కియాకి మనుషులు తోడుగా లేరు, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడి యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే సమయం వచ్చినప్పుడు లోకమంతా విలువేసిన దానియేలు శాసనము చేయబడినదని తెలిసి ఉండి కూడా యథాప్రకారం యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు సింహపూలను వేస్తారని సంగతి తెలుసు. తెలిసినా సరే ప్రార్థన నష్టమని తెలిసిన, కష్టమని తెలిసిన, ఇరుకని తెలిసిన, ఇబ్బంది అని తెలిసిన నువ్వు దేవుని విషయంలో వెనక్కి వెళ్ళకుండా సమయం వచ్చినప్పుడు నిలబడితే నీ విశ్వాసంకి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మన విశ్వాసం ఎంతవరకు ఉంటుందంటే ఆశీర్వాదం వచ్చిన వరకు ఉంటుంది. ఏదైనా చిన్న తగాద వచ్చినా, ఏమైనా సిరాకు వచ్చినా, కొద్దిగా ఏమైనా వెతికినా, కొద్ది కష్టం వచ్చినా, ఇదేంటి అట్ట జరిగింది, కాలుకు దెబ్బ తాగకూడదు, ఒంటికి దెబ్బ తాగకూడదు, జ్వరం రాకూడదు, మీరు వాళ్ళు డబ్బులు రావకూడదు. ఇవన్నీ బాగున్నప్పుడు చచ్చిపోతావు. ఊడికి వీటిలో ఏమాత్రం తేడా వచ్చిందా? ఇప్పుడు రాబుద్ది అవట్లేదు, మనసు బాగా ఏమైంది, బాగా కష్టం వచ్చింది, అది బాగా దేవుడు గమనించండి. హిజ్కియా ఆ రకంగా నమ్మలా, పూర్ణముగా నమ్ముకున్నాడు. హల్లెలూయా. పూర్ణముగా దేవుడు నమ్మని కనుక యెహోవాకు దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? తోడే ఉన్నాడు. హిజ్కియాకి దేవుడు తోడే ఉన్నాడు. రెండోది చదివినట్లయితే అది కాదు రకుండా 4వ వచనం, ఉన్నత స్థలములను
ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి నెహస్టా అని పేరు పెట్టి నెహస్టాను అని పేరు పెట్టి చాలు. ప్రభుత్వారా ఒకటి పూర్ణంగా నమ్మాడు. హల్లెలూయా. ఎలా నమ్మాడు అంటే పరిపూర్ణంగా నమ్మాడు. సగం సగం నమ్మలా, పరిపూర్ణంగా నమ్మాడు. ఫస్ట్ దేవుడు నీకు ఏ స్థితిలోనైనా, నీ కష్టమైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఏ స్థితిలో నీకు తోడుగా ఉండాలంటే ఫస్ట్ దేవుడిని నువ్వు పూర్ణంగా నమ్మాలి. ఇక రెండో ఆలోచన నీ హృదయంలోకి రాకూడదు. రెండో ఆలోచన కదా, అసలు రెండో మాట కూడా నీ నోటంట రాకూడదు. ఒకటి పూర్ణంగా నమ్మాలి. రెండు, దేవుడు నీకు యెహోవా అతనికి అడుగు పెట్టినలా జయము అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో జయాన్ని చూడాలంటే రెండో పని చేయాలి. పని త్వరగా చెప్పేస్తాం చూడండి. ఒకటి, ఉన్నత స్థలములో ఉన్న విగ్రహములను కొట్టివేసి పడగొట్టి దేవతా స్తంభము చిన్నాభిన్నము చేసి మోషే ఎత్తిన ఇతర సర్పమును అటన్నిటిని తీసేశాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విగ్రహాలంటే ఆ విగ్రహాలు కాదు. నువ్వు పరిపూర్ణంగా అక్కడికే నమ్మేశావు కదా. నమ్మిన తర్వాత మన జీవితాల్లో, మన హృదయంలో, మనము నమ్మి విశ్వసించిన వాటిలో ఉన్నటువంటి విగ్రహాలు అయిపోయినాయి ఉంటాయి కొన్ని మన జీవితాలు. చండకాయలు మేము కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ప్రార్థన చేద్దాం అక్కగానే ఈ బైబిల్ తీసుకొని అమ్మకి వెళ్ళిపోయింది. ఇది మనిషి ఎదురుగా చూస్తే అమ్మని బైబిల్ తీసుకునేది. ఏంటంటే ఆ మూలం పెట్టేది బైబిల్ అమ్మరం పెట్టి ఇక్కడ ఈఎస్ఆర్ మూల, ఇక్కడ ఈ మూలం చేస్తూ ఉండేది. అక్కడ ఏం చేయాలి, ఏమున్నాయి ఎక్కడికి మనకి పాత నమ్మకాలు ఎక్కడ ఉంటాయి, ఆ మూలంగా ఉంటాయి. ప్రార్థనగా వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోయి చేయడం అవ్వాలి కదా. కొంతమందికి ఇప్పటికైనా ప్రార్థనగా వెళ్ళిపోతారు. క్యాలెండర్ దేవుడే ఏంటిది, ఇది క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా ఇది పూర్ణంగా నమ్మేవాళ్ళు చెప్పుకుంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నారు. బొమ్మల దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఏ బొమ్మలో, యేసుప్రభు బొమ్మలో, యేసుప్రభు క్యాలెండర్లే. దేవుడు పెట్టారా, మన జీవితాల్లో కొన్ని మూఢనమ్మకాలు విగ్రహాలలాగా నిలబడిపోయి ఉంటాయి. ఉపాసన చేసేవాళ్ళు సోమవారం చేయొచ్చు, మంగళవారం చేయొచ్చు, శుక్రవారం చేయాలని కొంతమంది, శనివారం చేయాలని కొంతమంది, బుధవారం అని కొంతమంది. ఏ రోజైతే ఇది చెయ్యాలనుకున్నాడు పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి చెయ్యాలి. హల్లెలూయా. మనకి విగ్రహాలుగా నిలబడిపోయి ఉంటాయి కొన్ని మన జీవితాల్లో. వాటన్నిటిని ఏం తెలుసా, పడగొట్టాలి. హల్లెలూయా. మన మూఢ విశ్వాసాలు పడగొట్టాలి. దేవుడు పెట్టారా, విగ్రహాలుగా కోల్పడిపోయి ఉంటాయి. ఆ రోజు వెళ్ళరు, ఈ రోజు వెళ్ళాలి, అమావాస్య రోజు వెళ్ళాలి, పూర్ణం రోజు వెళ్ళకూడదు, ఈ రోజు వేడి జరగకూడదు, ఈ దిక్కుని వెళ్ళాలి, ఆ దిక్కుని రాకూడదు. ప్రార్థనే. మా బాబు సోమబాబు రోజు గుళ్ళో పడుకుంటాను కొత్తలో. ఎందుకే అన్న, ఇవాళ ఆదివారం అమావాస్య గుళ్ళో ఉంటాను. చీకపడి ఆరు దారి బయటికి వెళ్ళకూడదండి అన్నాడు. మరి 11 జాగ్రత్తగా మా పరిస్థితి ఏంటి? ఆరు దారి గుళ్ళో 11 దారి మా పరిస్థితి ఏంటి? ఏమని బలంగా ఉందన్న. ఓరే బాబు, అది బలంగా ఉంటే వాటికన్నా బలవంతుడు ఎవరో దేవుడు. హల్లెలూయా. మన దేవుడు బలవంతుడు. అవి బలవంతులని నమ్మితే నీ విశ్వాసం పోయినట్టే. ఎవరు బలవంతులు నమ్మాలి?
మా డాడీ బలవంతుడు అని నమ్మాలి కానీ ఆ డాడీ బలవంతుడు నమ్మితే ఈ డాడీ ఏం కోరుకుంటాడు? మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. దేవుడు పెట్టారా మూఢనమ్మకాలు, విశ్వాసాలు, ఆ రోజు ఈ రోజు అటు ఇటు ప్రార్థన చేస్తాను ఉంటాం కానీ లోపల కొన్ని బలంగానే ఉంటాయి. అటువంటి వాటిని ఏం చేయలేదు సార్, చిన్న భిన్నం చేసేయాలి. ఇంకొకటి ఏంటంటే బాగా ప్రార్థనలో ఉండేది, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా నాకు ఎందుకంటే చదువుతుంది. ఇది మూసే ఎంత సర్పం అనేది అన్నమాట. ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఈ బోధ చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం, మనం మెచ్చుకోవటమే. తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. మనల్ని కూడా మెచ్చుకోడు, మన సంగతి అందరూ తెలుసు, కానీ మనమే శబాష్ శబాష్ ఎంత ప్రార్థన చేస్తావు, అబ్బో ఎంత భక్తి అనేది, అబ్బో ఎంత విశ్వాసం లేదు. ఎవరు చెప్పాలి సార్? దేవుడు చెప్పాడు, సంఘంలో చెప్పాలా? దాని బోధలే అనే భక్తి మందే. మళ్ళీ మనం ఖాళీ ఇంట్లో కాళ్ళు ఆజాపవచ్చు. ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత భక్తిగా ఉంటున్నాను, ఈ ఇతర సర్పాన్ని వెంటనే వచ్చి తగలబెట్టి పూర్తి చేయకపోతే నీ భక్తిని పూర్తి చేస్తుంది. నీకు వెళ్ళిన చోట ఎక్కడ జయం లేకుండా చేస్తుంది. ఆ రోజుల్లో మోసే పాములు కత్తున్నాయని ఎట్లా కొట్టి అడుగులో బయటికి రావాలని ఆ సర్పాన్ని చేసి దాని ఎక్కడ నిదానంగా ఉండాలని అక్కడక్కడ ఏది చేసాడు. అడుగులు వెళ్తున్నా ఆ తోటలో ఏదో కలిసింది, యాంటీబయాటిక్ ఇంజక్షన్ ట్యాబ్లెట్ అప్పుడు తేలేవు కదా, ప్రస్తుతానికి పనావాలి కదా, అది కానీ అక్కడ ఏదో ఆకు ఉంటే నలుగురు అవి పోసి కట్టావు, దేవుడు తగ్గింది. నువ్వు సిటీలోకి వెళ్ళావు, అక్కడ ఏదో కలిసింది, ఇబ్బంది వచ్చింది, నువ్వు మళ్ళీ అడవికి వెళ్ళి ఆకు తెచ్చుకుంటావు ఏంటి? అక్కడికి ఉపశమనం అక్కడికి దేవుడు చేశాడు. అక్కడ మోసే అడవిలో ఏదో కలిసింది, ఎంతగానో బాగుపడాలని ఆ సర్పం అయితే చూసుకున్నారు, తగ్గింది. ఇక ఆ సర్పాన్ని మనకు కూర్చున్నారట. దీని చూస్తే తగ్గింది, ఇది అనగా ఉండాల్సిందే, ఈ రుంటేనే జరుగుతుంది, ఈ డబ్బా ఉండాల్సిందే, ఈ డబ్బా లేకపోతే కొంతమంది డబ్బాలో నిలబడి సలదారు. ఏదో ప్రార్థన ఏదో పెట్టామా ఎలా ఉన్నా అంటే లేదా ఇక ఏముంది వచ్చినోడల్లా తాగేయడం పెడతాం సార్. తాగిన సరవ డబ్బా తెచ్చుకొని పెట్టుకొని పేరు రాసుకోండి, పెట్టుకోండి వరుసగా పలావుగా వచ్చి చేస్తే పెద్ద పెద్ద డబ్బా తెచ్చి తాగేయండి. ఇది మళ్ళీ డబ్బా విగ్రహం అవ్వకూడదు, గుర్తుపెట్టుకో. ఇక నీకు రాత్రి చూసావా? నేను ఎప్పుడు రాయను, నేను రాసుకోను కూడా. మీరు రాసుకోరు, మరి మమ్మల్ని రాసుకోమంటారంటే ఏదో ఉపశమనం కోసం రాసుకో, నేను విశ్వాసంగా కానీ ఇది మాత్రం సిద్ధసర్పంలా తయారు చేసేసుకున్నాను, నాకేం తెలుసు ఇదే దేవుడు అయిపోతామని. చేశాను కదా ఒకసారి చెప్పాడు, ప్రాంతం ఏంటని కాబట్టి చెప్తే సరే కారెక్కి వెళ్ళిపోతా సర్లే అని ప్రాంతం చెప్పాడు. ఈ డబ్బాకి తాడు కట్టి అట ఖాళీ డబ్బాకి తాడు కట్టి కోపం తెచ్చి ఈ డబ్బాలను పోతాను, డబ్బా ఇట్లా ఈ డబ్బాలను పోతున్నారు, ఈ డబ్బా తాడు తెచ్చి వెళ్ళేటప్పుడల్లా తాకపోతాను, వచ్చినప్పుడల్లా తాకు దేనికి అట్లా అయిపోతుంది మన భక్తులు. దేవుడు బిడ్డలారా, ఏవి బలంగా నువ్వు మైండ్లో పెట్టేసుకుంటూ చూసా కొన్ని. అదిగో నేను చెప్పానా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకపోతే ఇది జరిగింది. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చెయ్యాలి, అమ్మకి వెళ్ళి చెయ్యాలి. ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, నాకే వస్తున్నాయి శోధము. ఈ మాట అనుకున్నోడికే వస్తే శోధము. హల్లెలూయా. ముందు ఈ సర్పాన్ని కాల్చెత్తే కానీ ఈ సైతాన్ మనలో నుంచి వచ్చింది. ఏం చేస్తామని వచ్చింది, ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. ఏం చేస్తాం? వచ్చింది శోధన, వచ్చింది బాధలు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా, దేవుడే చూసుకుంటాడని విశ్వాసంలోనికి మనం అడుగులు వేయాలంటే ఈ ఇతర సర్పాలని నేనంత ప్రార్థన చేస్తున్నాను, నేనంత భక్తిగా ఉంటున్నాను, నేనంత చేస్తున్నాను,
నాకు కలిసి రావట్లా, నాకు రావట్లేదు. నేను డబ్బులు అడిగాను కనీసం ఆరోగ్యం అట్లా, నేను ఏమైనా అడిగాను నా ఇంట్లో బాగు, ఏమి చెప్పొద్దు, ఎవరికుంటే అడిగి పెట్టేస్తాను. హల్లెలూయా. డబ్బులు పెడతాడు, ఇంట్లో పెడతాడు, దేవుడు దానికి అది పెడతాడు. దేవుడు అనుకుంటాడు ఆయన ఎన్ని పెడితే నేనున్నాను కదా, నీకెందుకు భయం అంటే నువ్వు అయినా చచ్చి భయం ఇక్కడ నేనున్నా కూడా నువ్వు భయపడుతుంటే ఇక నాకు విలువే ఉంది. దేవుడు హిజ్కియా విగ్రహాలను అయ్యంత సర్పాలని లోక సంబంధమైన ఆచారాలను ప్లస్ మళ్ళీ ప్రార్థనలో కూడా ఏమున్నాయి, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత గుడికి వెళ్తున్నాను, ఎంత నిలబడుతున్నాను, ఎంత చేస్తున్నాను, ఎంత డబ్బులు ఎత్తున్నాను, ఎలసిపాకి ఎత్తున్నాను, అది ఎత్తున్నాను, మన భోజనం పెట్టా, మన కాయ ఇచ్చా, మన అటికాయ ఇచ్చా. ఈ యొక్క మోషే ఎత్తర సర్పాలంటే ఈ క్రియలు కూడా సమూలంగా ఏం చేశారు తెలుసా, నాశనం చేసేసారు. రెండు కార్యాలు హిజ్కియా తన జీవితంలో జరిగించాడు కనుక దేవుడు హిజ్కియాకి ఎలా తెలుసా, తోడుగా ఉన్నాడు. అంతేకాదు అతడు అడుగు పెట్టిన స్థలంలో ఏం పొందాడు, చేయండి చూశాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఈ అమ్మయం చూసుకో, ఇవి మనతో ఉండి మనం ఎంత ప్రార్థన చేసినా కోపమేమి లేదు. రవి చెప్తాడు, గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నాకు సమీపించదు, నీ దుడ్డు కర్రయు నీ దండములను ఆదరించుకున్నాను. ఎటువంటి శ్రమలైన ఎటువంటి పరిస్థితులైనా ఆయన తోడుగా ఉంటే, ఆయన మనతో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా చేయాలని చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన విగ్రహాలు, ఆత్మ సంబంధమైన విగ్రహాలు, ఆత్మీయులే అనుకుంటూ కూడా కొన్ని ఆచారాలు పద్ధతులను మనం నిర్ణయించుకొని వాటిని దేవుళ్ళుగా చేసుకొని మాట చెప్తాను. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు నీ శిష్యులు ఉపవాస ప్రార్థన ఆచరించలేంటి, భోజనం చేయలేంటి, తినేస్తున్నారు ఏంటంటే దేవుడు అంటాడు, పెండు కుమారుడు వారితో ఉండగా వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉపవాసం వచ్చినప్పుడు వాళ్ళే ఉండాలి. ఉపవాసానికి కూడా విలువ ఉండాలి, ఉపవాసం ఉంటున్నా కూడా కారణం ఉండాలి. మళ్ళీ అదే విగ్రహం అయిపోకూడదు ఉపవాసం కూడా. దేవుడు మనకు ఏది మన జీవితాలు విగ్రహాలుగా చేసుకుంటాం, ఏది దేని ఇంకా మనం చూసి విశ్వసించకుండా మనం పరిపూర్ణంగా దేవుడు నమ్మగలిగినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షక.